పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా సిద్ధపడండి. తండ్రి అయిన దేవుడు నాతో మాట్లాడాలి. దేవుని యొక్క అభిషేకమును, ఆయన ఆత్మ తాకిడి నేను చూడాలన్న ఆశ కలిగి ఈ దినము దేవుడు నాతో ఏమైతే మాట్లాడాలని ఉద్దేశించినాడో అది నా హృదయంలోనికి నాకు అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్ముడు నాకు బోధించినట్లుగా ప్రార్థన చేయండి. ఎవరికి వారిగా హృదయంతో ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడినాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చినగా మా ఆత్మకు కావలసిన ఆత్మీయ ఆహారమును మాకు దయచేయండి. మేము వినడానికి సిద్ధమవుచుడిగా వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయములను మాకు దయచేయండి. ఎందరైతే ఈ నీ మాటలను ఆలకిస్తూ ఉన్నారో, సిద్ధపడుతూ ఉన్నారో ప్రభువా, ప్రతి హృదయాలలో, కుటుంబాలలో నీ మాటలు మొలిచి చిగురించి ఫలించినట్లు సహాయం చేయమని అడుగుచున్నాను. ఇక్కడ నిలువబడిన నన్ను నీ సిలువు చాటున మరుగుపరిచి నీ ఆత్మతో, నీ శక్తితో నన్ను నింపి నా నోటిని నీ మాట ఉంచి ప్రభువా, నీవే మాట్లాడమని అడుగుచున్నాను. కృప దయచేయండి, సహాయం చేయండి. మా ద్వారా నీ నామం ఇంకను గణపరచబడినట్లు నీ కార్యములు జరిగించమని అడుగుచున్నాం. సహాయం చేయండి. విత్తబడిచిన వాక్యమును ఏ దుష్టుడు ఎత్తుకుపోకుండా ఈ ప్రాంగణమంతయు నీ అగ్ని చేత కంచివేయండి. నీ ఆధీనంలో తీసుకొనమని అడుగుచున్నాం. సమస్తము నీ నామంకి మహిమ కలిగినట్లు నీవే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. అయితే దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది, అనేక మార్లు మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తున్నది. హృదయము అనేది సరిగ్గా పనిచేయాలని మాట్లాడుతున్నది. ఆ హృదయము ఎందుకు పదే పదే దేవుడు హృదయము గురించి మాట్లాడుతున్నాడు అంటే, ప్రపంచాన్ని శాసించేది, 6 అడుగుల మనిషిని కూడా కంట్రోల్ చేసేది ఆ హృదయమే అయి ఉన్నది. కనుక ఆ హృదయమును దేవుడు అడుగుచున్నాడు. ఆ హృదయమును నాకు అర్పిస్తే సరిపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే హృదయముల గురించి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడబోచున్నాడు. వాక్య అంశము హృదయ శుద్ధి. హృదయము శుద్ధి కోసము దేవుడు ఈ దినాన మనతో మాట్లాడబోచున్నాడు. మూల వాక్యముగా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనము. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. ఎవరు దేవుని చూస్తారని వాక్యం సెలవిస్తుంది? హృదయము శుద్ధిగా ఉన్నవారు దేవుణ్ణి కనులారా చూస్తారని వాక్యం సెలవిస్తుంది. హృదయము శుద్ధి అనే ముందు హృదయము అసలు శుద్ధి చేయబడడానికి అసలు హృదయం ఏమైపోయి ఉన్నది? మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము దేవుని పోలికగా ఆయన చేతుల ద్వారా నిర్మింపబడిన నిర్మాణం అయి ఉన్నాము. ఆయన అరచేతుల్లో చెక్కుకున్న ఒక రూపమై మనం ఉన్నాము. ఆయన పోలికల్లో జన్మించిన వారిగా మనం ఉన్నాం. ఈ మట్టి బొమ్మగా ఉన్న ఈ బొమ్మలో పనిచేసిన ఆత్మ ఆయనదై ఉన్నది. అదే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఇది పరిశుద్ధముగా ఉన్నది, అతి పరిశుద్ధముగా ఉన్నది. లోకంలోనికి వెళ్ళిపోయి మన ఇష్టాలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన క్రియలను బట్టి, మన ఆచారాలను బట్టి, మన హృదయ తలంపులను బట్టి పరిశుద్ధముగా ఉన్న ఇవన్నీ కూడా కల్మషము అయిపోయి లోకపు పాపములకు మునిగిపోయి శుద్ధి లేకుండా దేవునికి వ్యతిరేకంగా కనబడుచున్నది. దాని ద్వారా దేవుడు అడుగుచున్నాడు, హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుణ్ణి చూస్తారని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇంకొక చోట ఉంటుంది, ఎవరైతే చిన్నపిల్లలు వంటి మనస్తత్వం కలిగి ఉంటారో వారు
దేవుని రాజ్యమందు ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు చిన్నపిల్లలు పసిపిల్లలు వల్ల దేవుడు పోలుస్తున్నాడంటే, వారి పాపమైనను కల్మషమైనను ఈ లోకానికి సంబంధించిన ఏ క్రియ అయినను కూడా వారి ఆలోచనలకు రాదు. కాబట్టి అటువంటి మన హృదయము అలా ఉండాలి, అంత పరిశుద్ధముగా ఉండాలి. పసిపిల్లలు ఎలా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో మన ఆలోచనలు మన హృదయ తలంపులు సహితము కూడా మనం అటు రీతిగా ఉంచుకోవాలి. అప్పుడే మనము మన కనులారా మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి చూడగలుగుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ హృదయ శుద్ధి గలవాడు ఎలా మార్చబడతాడు అనగా, హృదయ శుద్ధి కలిగితే మనం ఈ లోకంలో ఏమైనా పొందుకుంటామా అనే ఆలోచన మనకు వస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం చూస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనము. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడగును. హల్లెలూయా, హల్లెలూయా. హృదయము శుద్ధిని ప్రేమించు వానికి, చాలామంది ఈ లోకంలో మనుషులుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అంటే, మనిషికి ఆనందమును ఇచ్చేది, నలుగురి మధ్యలో పొగడ్తలకి కానీ ఘనతకి కానీ వహించేటువంటి పాప సంబంధమైన హృదయ కాఠిన్యమైన క్రియలకు మాత్రమే ప్రాధాన్యత అంటే ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తున్నాడు. ఎలాంటి వాటిని ప్రేమించేవాడు ఎలా ఉంటుందంటే, వాని పరిస్థితి రాజు పక్కన పెడితే మనుషుల దయను కూడా ధనం ఉన్నప్పుడు ఐశ్వర్యం ఉన్నప్పుడు అతడు పెట్టేటప్పుడు మాత్రమే ప్రేమింపబడుతూ ఉంటాడు. కానీ అతడు పెట్టడం మానేవేసిన, అతడు అధికమైన స్థితి నుండి దీనమైన స్థితిలోనికి పడిపోయినా, ఐశ్వర్య స్థితిలో నుండి ఎలాంటి సహాయము చేయలేని స్థితిలోనికి అతడు పడిపోయినా, తన స్నేహితుల యొక్క మన్ననైనను కూడా పొందలేని స్థితిలోనికి మనుషుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే వాక్యం ఏమైతే మాట్లాడుతున్నదంటే, ఎవరైతే పరిశుద్ధతను ప్రేమిస్తారో, ఎవరైతే ఈ లోక మాలిన్యమును కాకుండా హృదయము శుద్ధిని అంటే పరిశుద్ధమైన హృదయము పరిశుద్ధమైన తలంపును ప్రేమిస్తాడు అనగా, దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువును ఆయన మాటలను గైకొని ఎవరైతే వాటిని అనుసరిస్తూ ఉంటారో వారు ఎలా ఉంటాడు అంటే అధికారుల మన్ననలు కూడా పొందుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో చెప్పాలి అంటే మనకు ఒకే ఒక అధికారి, ఒకే ఒక రాజు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఎవరైతే తనను తాను తగ్గించుకుని, ఎవరైతే తన పరిస్థితుల గుండా వెళుతూ శ్రమల గుండా వెళుతూ ఆ పరిస్థితులను బట్టి దేవుని నిందించకుండా, ఆ శ్రమలను బట్టి దేవుని యొక్క నామమును అవమానపరచకుండా, మనం ప్రయాణిస్తున్న ఆ విశ్వాస ప్రయాణంలో అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు మనకు రావచ్చు. వాటిని బట్టి మనము దేవుని నామమును కించపరచకుండా ఆయన స్తుతించే వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో మన హృదయము పరిశుద్ధంగా మార్చబడినట్టే. హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్నవాడు ఖచ్చితంగా దేవుని చేత ఏం చేయబడతాడు? ప్రేమింపబడతాడు. ఆ దేవునికి మంచి స్నేహితుడిగా మార్చబడుతూ ఉంటాడు. హల్లెలూయా. యోబు కూడా తనకు సర్వము కోల్పోయినా, సకలము మొత్తం తన అయిన వారే ఆయనను విడిచిపెట్టేసిన, సొంత భార్యే ఆయనను ఎగతాళి చేసిన, ఆయన తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, తన హృదయ శుద్ధిని విడిచిపెట్టలేదు కనుక అతడు దేవునికి సన్నిహితముగా కనబడి ఉన్నాడు. హల్లెలూయా. శుద్ధి అనగా, శుద్ధి చేయబడడం అనగా చెడుగా ఉన్నదాన్ని, కలంకమైపోయి ఉన్నదాన్ని, పరిశుద్ధంగా లేని దాన్ని సరి చేసుకోవడము. మనం మన ఇంటిని మన గృహమును దుమ్ము చేతనో బూజుల చేతనో అపరిశుభ్రంగా ఉన్నదనుకో, నీట్నెస్ లేకున్నదనుకో, వాటిని మనం దులుపుకుంటాం, కడుక్కుంటాం. మన వస్త్రములు మాసిపోతూ ఉంటే, దుర్వాసన వస్తూ ఉంటే వాటిని నీటి చేత శుభ్రము చేసుకుంటాం, ఉతుక్కుంటాం. ఇది శుద్ధి. అయితే ఆత్మీయ స్థితిలో ఏమి శుద్ధి చేసుకోవాలి, ఎలా శుద్ధి అసలు దేవుడు ఎందుకు శుద్ధి చేసుకోమంటున్నాడు అని ఆలోచన చేస్తే, ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనము. అందుకాయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా.
అయితే మనం అనుకునవచ్చు, శుద్ధి చేయబడడం అంటే ఏదో గృహమును శుద్ధి చేసినట్లు మన బలహీనతలను, లేకపోతే మన వ్యాధి బాధలను, మన రోగములను, మనకు కలిగి ఉన్న ఏ లోటును మనం సరి చేసుకుని స్వస్థపడితే సరిపోతుంది, నేను శుద్ధి చేయబడి ఉన్నాను అంటే అది సరికాదు. మన ఏ వ్యాధి చేతనో, ఏ రోగము చేతనో, ఏ బలహీనత చేతనో, లేకపోతే ఏ అనాలోచన చేతనో, లేకపోతే ఏదో ఒక బానిసత్వము చేతనో, అంటే త్రాగుడు కానీ, వ్యర్థమైన పదార్థం భుజించడం కానీ, లేకపోతే ఏదైనా దేవునికి వ్యతిరేకమైన వాటి చేత మనం శోధింపబడుతున్నప్పుడు, అవి మన నుండి విడుదల చేయబడినప్పుడు మనం శుద్ధిగా మార్చబడి ఉన్నాము అంటే అది సరైనది కాదు. అయితే మనలో మార్పు అనేది వచ్చింది, కానీ మనం ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన శుద్ధమైన హృదయము మనం పొందుకొనలేదు. అయితే ఇతడు ఏం పొందుకున్నాడు? తనకు కలిగిన బలహీనత నుండి, తనకు కలిగిన రోగము నుండి, తనకు కలిగిన వ్యాధి నుండి స్వస్థపరచబడి ఉన్నాడు. తన దేహం అయితే శుభ్రత పొంది ఉన్నది, తన దేహము స్వస్థపరచబడి ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుడు అడుగుచూ ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో, 23వ అధ్యాయం 28వ వచనంలో, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. మీరు పైకి అయితే చాలా గొప్పగా కనబడుతున్నారు, కానీ మీ హృదయమును, మీ వ్యక్తిగతమైన జీవితమును, మీ ప్రవర్తనను, మీ ఆలోచనలు చూస్తే మాత్రము అవి ఎలా కనబడుచున్నదంటే వేషధారణతో కనబడుచున్నదని మాట్లాడుతున్నాడు. మొదటిగా వేషధారణ అనగా మనం మన హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నా పైకి మన శత్రువుతో మనం నవ్వుతూ మాట్లాడతాం. లోపల మనం తిట్టుకొని వచ్చేమో, కానీ మనకు నచ్చిన వాడితో మనం నవ్వుతూ మాట్లాడతాం. అది వేషధారణ. మనం ఎన్ని పాపములైనా చేయనివ్వండి, ఎన్ని తప్పిదములైనా చేయనివ్వండి, ఎన్ని అక్రమ ఆలోచనలైనా మనం చేయనివ్వండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి నీటిగా ఉన్నటువంటి తెల్ల వస్త్రములు వేసుకుని బైబిల్ చేత పట్టుకుని నవ్వుతూ వందనములు చెప్తూ ఆయన మందిరంలోకి వచ్చేసినా సరే అదే వేషధారణ అవుతుంది. మనం ఎంత వాక్యం వినినా సరే మనలో మార్పు లేకుండా మనం లోకంలోనికి వెళుతున్నప్పుడు, స్నేహితులతో బంధువులతో మనం తిరుగులాడుచున్నప్పుడు, మన ప్రవర్తన సరిగ్గా లేకుండా మనం ఏదో పైకి నేను మారిపోయాను, నేను క్రైస్తవుడు అన్నట్టు వాక్యాన్ని బైబిల్ పట్టుకుని, లేకపోతే నేను క్రైస్తవుని నోటితో చెబుతూ, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనకి ఇష్టమైన వారితో ఉన్నప్పుడు, మనం ఇష్టానుసారంగా మనం బ్రతుకుచున్నప్పుడు నీ జీవితము దేవునికి ఎలా కనబడుచున్నది అంటే వేషధారణగా కనబడుచున్నది. హల్లెలూయా. తర్వాత రెండవది అక్రమముతో నిండి ఉన్నది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన అనేక మార్లు మనం హెచ్చరించిన, అనేక మార్లు వాక్యంతో మనకు క్లియర్గా మనకు మాట్లాడిన, అనేక సార్లు కొన్ని వ్యాధుల చేతనో, శ్రమల చేతనో, ఇరుకులు ఇబ్బందుల చేతనో ఆయన మనం నలగగొట్టిన, మనం మార్పు చెందక ఇంకనూ దేవునికి వ్యతిరేకమైన పనులే మనం చేస్తూ ఉంటే మన హృదయము ఆయనకు లోబడకుండా అక్రమము చేత మన హృదయము నిండిపోయి ఉన్నదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మనము మన ఈ పైకి కనబడిన ఈ దేహమునే మనం పరిశుభ్రం చేసుకుంటూ, స్నానాలు చేసి, సెంట్లు పూసుకుని, లేదా కొత్త కొత్త వస్త్రంలో, తెల్ల వస్త్రంలో ధరించి బైబిల్ చేత పట్టుకుని మనం వస్తే మన హృదయము శుద్ధి కాబడదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఏ మాట అయితే మనతో మాట్లాడుతున్నాడో, దేవుడు తన మాట ద్వారా మన హృదయాన్ని కడగడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన ఇంట్లో వస్తువులైనను, మన గృహమైనను, మన వాహనమైనను, మనం ధరించే వస్త్రములైనా సరే శుభ్రము కావాలి అంటే ఖచ్చితంగా నీటిని మనం వినియోగిస్తూ ఉంటాం. నీటి ద్వారా ప్రతి ఒక్కటి కూడా శుద్ధి చేయబడుతున్నది. హల్లెలూయా. అలాగే నీరు వాక్యానికి సాదృశ్యమై ఉన్నది కాబట్టి మనుషుడు మార్పు చెందాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని మనం ధ్యానించి తీరాలి. హల్లెలూయా. ఈ వాక్యమును మనం చదివేసి విడిచిపెట్టుట కాదు, కానీ వాక్యాన్ని మనం మరలా ధ్యానిస్తూ అసలు దేవుడు ఎందుకు నాతో ఇటు రీతిగా మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేస్తూ ఆ సందర్భంలోనికి మన హృదయమును మనం తీసుకువెళ్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన దర్శిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఇంకా మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనము.
మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. హల్లెలూయా. మనుషులు చెప్పే మాటలు కాదు, దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీరు అయితే మనం స్నానం అయితే చేస్తూ ఉంటాం, అయితే దేవుడు అంటున్నాడు మరలా నీ ముఖమును కడుక్కో. నీ దేహాన్ని నువ్వు ఎన్నిసార్లు కడుక్కున్నా నీ హృదయము పరిశుద్ధముగా లేకపోతే, హృదయంలో ఉన్న ఆలోచనలు, హృదయంలో ఉన్న తలంపులు ఖచ్చితంగా నీ ముఖము మీద, నీ దేహం మీద, నీ క్రియల్లో, నీ ప్రవర్తనలో, సమస్తములో కూడా హృదయ ఆలోచనలు, హృదయానికి సంబంధించిన ప్రతీది కూడా నీ క్రియల్లో, నీ జీవితంలో కనబడుతూ ఉంటుంది. అయితే మన హృదయాన్ని మనము సరి చేసుకోకుండా, మన జీవితాన్ని మనం సరి చేసుకోకుండా, మన దేహాన్ని మనం ఎంత ఖచ్చితంగా ఎన్ని మేకప్ చేతను, ఎన్ని జిమ్ములకి వెళ్ళినా, లేకపోతే మన శరీరాన్ని ఎంత మార్చుకున్నా హృదయము మారకపోతే ఆ జీవితము వ్యర్థము. దేవుడు అంటున్నాడు కదా ధనవంతుడితో, నీకు కలిగిన ఆస్తి అంతటిని అమ్మివేసి బీదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు, అప్పుడు నీవు పరలోక రాజ్యం చేరుతావంటే, ఆ ధనవంతుడు ఏమంటే నేను అన్ని ఆజ్ఞలు పాటించాను కానీ రాజ్యం చేరాలంటే నేను ధనాన్ని నేను వదులుకోలేను అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి అంటే, దేవునికి వ్యతిరేకం ఉన్నటువంటి ప్రతి ఒక్క తలంపును, ప్రతి ఒక్క క్రియను కూడా మనము విడిచిపెట్టి, దేవుడు ఏదైతే అడుగుతున్నాడో అది దేవునికి మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన హృదయము మార్చబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్మును కడుక్కునుడి. ఎవరో వచ్చి మనం కడగరు, మన గృహమును ఎవరో వచ్చి శుభ్రం చేయరు, మన స్థితులను, మన వాహనములు, మన వస్త్రములు ఎవరు వచ్చి పరిశుభ్రం చేయరు. మన వాటిని మనమే పరిశుభ్రం చేసుకోవాలి, లేకపోతే దుర్వాసన వస్తుంది, తర్వాత నశించిపోతుంది. ఈ దేహం మనం శుద్ధి చేసుకోనకపోతే అదే కొన్ని దినములుగా అలా ఉంటే దేహము కూడా పాడైపోతుంది. అలాగే ఆత్మ సరిగ్గా దేవుని రాజ్యం ఉండాలి అంటే ఆత్మకు మూలమైనటువంటి హృదయము మార్చబడేది, అది దేవుని వాక్యం చేత కడగబడదు. అప్పుడే మన దుష్క్రియలు, మన పాపపు తలంపులు దేవునికి మనకి మధ్యలో అడ్డంగా ఉండకుండా వాటిని ఆయన తొలగించేవాడనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యం చేత మనం కడగబడతామని అంటున్నారే, వాక్యం ఆధారం ఏది? వాక్యం అసలు దేవుడు చెప్పాడా అంటే దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనంలో, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనం, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు అనడం కాదు కానీ మనుషులమందరము, యవనస్తుడైన ఎవరైనా సరే మన నడతను, మన జీవితంలో, మన క్రియలను మనం దేని చేత మనం సరి చేసుకునగలము అంటే, దేని చేత మనము శుద్ధి చేయబడగలము అంటే, దేని చేత ఆయన మందిరమును మనము పవిత్రములుగా, పరిశుద్ధంగా మార్చబడము అంటే అది దేవుడి వాక్యానికి మాత్రమే సాధ్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఖచ్చితంగా మనం వినాలి. ఎందుకనగా ఆయన వాక్యం చేత మనం నడవబడతాం, ఆయన వాక్యం చేత మనం జీవిస్తాము అంటున్నాడు కదా. రొట్టె వలన ఎవరైనా జీవించవచ్చు, జీవించకపోవచ్చు, కానీ ఆయన నోటి నుండి వచ్చే మాట వలన మాత్రము ప్రతి ఒక్కరు కూడా జీవిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాట జీవమైనది. కనుక మనము ఆయన మాటను మనం వినినేడలా, ఆయన మాటను మనం గ్రహించినేడలా ఖచ్చితంగా మన హృదయము మార్చబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలునైనా నన్ను విడువడు. చెప్పు కొడతాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలునైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలచట పైబడినా, అడుగులు తడబడినా, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలునైనా నన్ను విడువడు. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో మనము వ్యర్థముగా ప్రవర్తించకూడదు. ఎందుకనగా ఆయన మందిరంలో దేవదూతులు సంచరిస్తుంటే, పరిశుద్ధాత్ముడు సంచరిస్తుంటాడు. ఆయన మనల్ని గమనిస్తూ ఉంటాడు కనుక మన ఆలోచన, క్రియ, తలపు, ప్రవర్తన సమస్తమును కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. కనుక మన సమయమంతా దినమంతయు మనం ఎలా అయినా బ్రతకొచ్చేమో అని అనుకున్నా అది తప్పే. ఎందుకనగా మనకి దినాన్ని ఇచ్చినవాడు, జీవితాన్ని ఇచ్చినవాడు, సమయాన్ని ఇచ్చినవాడు, అన్ని వేళ మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. నీకు ఇష్టమైన పరిస్థితి అందు, ప్రదేశం అందు ఎలా అయితే ఉంటావో జాగ్రత్త కలిగి, ఆయన మందిరంలో దానికంటే బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు అంటే మనం శ్రమ పడేది ఈ శరీరాని కోసం. ఈ శరీరం నశిస్తుంది ఒక దినాన. అయితే దేవుడు మనతో మాట్లాడేది ఆత్మ నశించకూడదు అని. ఈ ఆత్మ వెళ్తే పరలోకానికి వెళ్తుంది, లేదా నరకానికి వెళ్తుంది. ఆయన నరకానికి వెళ్ళకూడదని ఆయన శ్రమపడబడి ఉన్నాడు, రక్తాన్ని కార్చినాడు, అవమానింపబడి ఉన్నాడు, గాయపరచబడి ఉన్నాడు, తన దేహమంతా కూడా గాయములు చేయించుకున్నాడు, అనేక మంది చేత ఆయన అవమానింపబడి ఉన్నాడు, ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు. సర్వ అధికారి అయిన దేవుడు ఆయన చేయవలసిన పనేమి కాదు. ఆయనకి అంత తగ్గించుకోవాల్సిన అవసరం లేదా. ఎందుకు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తనను తాను తగ్గించుకొని ఉన్నాడు. ఒక మాదిరిగా ఆయన మనకు చూపించి ఉన్నాడు. కాబట్టి నీవు జాగ్రత్త కలిగి ఆయన మందిరంలో ప్రవర్తిస్తే రక్షణ నీకు వస్తుంది. లేదు అంటే రాబోయే దినములు మహాభయంకరంగా ఉంటవి. ఆ తీర్పులోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇచ్చినవి దినములకు కనీసం వారానికి 2 గంటలు కూడా మన మందిరంలో ఓపికగా లేకపోతే మన జీవితం వ్యర్థమే. వారానికి కనీసం మనం 2 గంటలు వాక్యానికి వినడానికి కానీ, దేవుని స్తుతించడానికి మనం సమయం ఇవ్వకపోతే మన జీవితం ఎందుకు పనికిరాదు. ఎందుకంటే ఎన్ని ప్రమాదములు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు, వైరస్లు వచ్చినా దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన సరదాగా ఏం కాపాడు కదా. మనం ఎంత కష్టపడి మన రక్తాన్ని చెమటగా మార్చి మనం కష్టపడుతున్నాము అంటే మన పొట్ట పోషణకు, కుటుంబ పోషణకు. మరి ఈ దేహాన్ని ప్రాణము విడిచి, ఆత్మ విడిచి వెళ్ళిపోయినప్పుడు నీ ఆత్మను ఏది రక్షిస్తుంది? మన సంపద రక్షిస్తుందా? మన డబ్బు రక్షిస్తుందా? మన అధికారం రక్షిస్తుందా? దేవుని మాట మాత్రమే మన ఆత్మను రక్షించేది అవుతుంది. అది ఆత్మ ఈ శరీరంలో ఉండి మనం బ్రతికి ఆయన మాటలు మనం ఆలకించి విశ్వాసం ఉంచినప్పుడే. మన దేహం నుండి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వస్తే దెయ్యం అంటారు, ఆత్మ వస్తే భూతం అంటారు. కాబట్టి ఆ ఆత్మ రావడానికి కూడా దేవుడు అధికారం ఇయ్యడు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే, అది ఒక దినమైనా, 100 సంవత్సరాలైనా, ఒక క్షణమైనా జాగ్రత్త కలిగి మనం బ్రతకాలి. వాక్యం మరలా సెలవిస్తున్నది, నీ యవ్వనమును బట్టి నీ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అంటే అది దేవుడి వాక్యము చేతనే. నీ తలంపులు మార్చబడాలి అన్నా, నీ పరిస్థితులు మార్చబడాలి అన్నా, నీ హృదయము పరిశుద్ధముగా మార్చాడి, లోకపు అజ్ఞానము నుండి, లోకపు పాపము నుండి, లోకనాథుడు వేస్తున్న ఆ వలల నుండి నీవు విడిపింపబడాలి అన్నా దేవుని వాక్యము చేత మాత్రమే అది సాధ్యమవుతుంది. లోకపు ప్రేమల చేతనో, లోకపు ఆకర్షణ చేతనో, శరీరానికి సంబంధించిన ఆకర్షణకు నీవు బానిసమైపోయావేమో, దేవుని వాక్యానికి నీవు స్థానం ఇవ్వట్లేమో ఆలోచన చేయి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది దేవునికి వ్యతిరేకమై ఉన్నది. నీ శరీరము నీ ఆత్మను రక్షించదు. నీ అందచందాలు నీ ఆత్మను రక్షించదు. నువ్వు చేస్తున్న సరదాలు, పార్టీలు నీ ఆత్మను రక్షించదు. నీ అధికారము నీ ఆత్మను రక్షించదు. రక్షించేది దేవుని ఆత్మ మాత్రమే, దేవుని వాక్యము మాత్రమే. దానికి నీవు నీ హృదయంలో, నీ జీవితంలో స్థానము ఇయ్యకపోతే నీ ఆత్మ నిత్య నరకాగ్నిలోకి పోతుంది. ఇది సత్యము. అయితే ఆ వాక్యము మనలో ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఏం చేస్తే పని చేస్తుంది అంటే, లూకా సువార్త 11వ అధ్యాయం 38వ వచనం నుండి చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుండి. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగము చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నీయు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా,
సదాప మొదలైన ప్రతి కోరలోనూ 10వ వంతు చెల్లించున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. పరిచయులారా, బోధకులారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, మీరు మీ పై రూపముగా గిన్నెగా పాత్రగా కనబడుతున్న మీ పై దేహంని మాత్రమే శుద్ధి చేస్తున్నాడు. ఈ గిన్నె పై రూపమును చేసిన వాడు లోపల భాగమును చేయలేదా? ఈ దేహమును చేసిన దేవుడు మీ అంతరంగంలో ఉన్నటువంటి హృదయమును ఆయన చేయలేదా? ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు ఈ దేహంను శుద్ధి చేసుకుంటే మాత్రమే సరిపోతుందా? మీ హృదయము శుద్ధి అవసరం లేదా? మీరు తినడానికి, త్రాగడానికి, ఎంజాయ్ చేయడానికి వీటన్నిటిని మీరు సమకూరుస్తున్నారే, వీటన్నిటిని మీరు విడిచిపెట్టి మీరు చేయవలసింది ఏంటి? న్యాయమును చేయాలి, నీతిని చేయాలి, ఇంకా ఆయనను ప్రేమించాలి. వీటిని మీరు చేయండి అని ఆయన చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 43వ వచనంలో ఇంకా ఆయన చేసేది ఏంటంటే, అరియో పరిచయులారా, మీరు సమాజ మందిరంలో అగ్గపీఠములను సంత వీధిలో వందములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని మా సమాధుల్లో ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులను ఎరుగుదురు. అయితే సమాధులు కొట్టే సున్నము వల్ల మీ క్రియలు ఉన్నవి, వాటిని మీరు అలంకరిస్తున్నారు. సమాధులకి ఎంత అలంకరిస్తే ఉపయోగం ఏముంది? ఈ దేహానికి ఎంత అలంకరించుకుంటే ఉపయోగం ఏముంది? హృదయము కదా అలంకరింపబడాలి. హృదయము ఎప్పుడైతే దేవుని వాక్యము చేత అలంకరింపబడుతుందో నీ సౌందర్యమంతా కూడా ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పైకి కనబడే పాత్ర, ఈ పైకి కనబడే దేహము ఎంత అందముగా ఉండాలని నీవు ఆశపడుతున్నావో, ఇష్టపడుతున్నావో, ప్రయత్నిస్తున్నావో, శ్రమ పడుతున్నావో, దానికంటే రెట్టింపుగా నీ హృదయము మార్చబడాలి, నీ హృదయము అందంగా కనబడాలని మనం కష్టపడాలి ఈ లోకమందు. అంతేగాని గృహము లేకపోతే ఈ శరీరానికి లోక సంబంధమైన క్రియల గురించి మనం శ్రమ పడకూడదు. వాటి కోసం నువ్వు శ్రమ పడితే, ఆ హృదయం కోసం నువ్వు శ్రమ పడక వాటి కోసమే శ్రమ పడితే నీ శ్రమ అంతయు వ్యర్థమవుతుంది. అందుకే ఆయన మాట్లాడుచున్నాడు చివరిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాల్లో. హెబ్రీకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనములు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించినాడో ఆ రక్తమందు, ఆ వాక్యమందు మనం విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఈయన నిజమైన దేవుడు, ఈయన ద్వారా తప్ప రక్షణ రాదని మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన తన రక్తము ద్వారా మనలను ఆయన శుద్ధి చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకే, మన పాపముల కొరకే ఆయన సిలువ వేయబడి ఉన్నాడు కనుక ఆయన మన కొరకు ఈ క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయనే మన రక్షకుడు అయినాడు. ఆయన సకల మనుషులందరికీ కూడా రక్షకుడు అయినాడు. నీవు పొందవలసిన, నీవు చేయవలసిన పెద్ద కష్టమైన పనులేమి కాదు. నీ హృదయమును సమస్తమును కూడా ఆయనకు అర్పించాలి. అది ఆయన పరిశుద్ధంగా మారుస్తాడు. ఆయన వాక్యాన్ని, వినిన వాక్యాన్ని విడిచిపెట్టుకున్న వాక్యానుసారంగా నీవు బ్రతుకుతున్నప్పుడు ఆయన నీ నడవడికలను, నీ నడతను, నీ మార్గంలో వంకరలుగా ఉంటే ఆయనే సరి చేస్తాడు. లేని ఎడల మనము ఎలా మార్చబడతామంటే, ఒక మహావృక్షము తన వేల ద్వారా నిరంతరము నీటిని తీసుకుంటూ ఉంటుంది. అది నీటిని తీసుకుంటున్నంత సమయము కూడా అది ఎదుగుతూ ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే తన వేర్లతో నీటిని తీసుకోవడము, తనకు కావాల్సిన బలమును తీసుకోవడం ఆపివేసిందో ఫలించడం మానేస్తుంది, చిగురించడం మానేస్తుంది, చివరకు ఎండిపోయి నశించిపోతుంది. అలాగే మన విశ్వాస ప్రయాణంలో కూడా దేవుని వాక్యాన్ని మనం నిరంతరం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఆయనను వదలకుండా ఆయన సన్నతిస్తూ ఉంటామో మన విశ్వాసంలో మనం ఫలభరితమైన జీవితాన్ని పొందుకుంటాం. మనం దేవుని సన్నతించకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, ఆయన వాక్యాన్ని ధ్యానించకుండా,
ఆయనకి మన అర్పణ మనం ఇవ్వకుండా, మన హృదయాన్ని మనం ఇవ్వకుండా, ఆయనకి మన జీవితంలో ఒక ఖచ్చితమైన సమయాన్ని కేటాయించకుండా మనం విడిచిపెట్టి మనం వదిలేస్తే మన జీవితము కూడా ఫలింపు లేని ఆ వృక్షము వలె మనము కూడా నశించిపోయే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మన హృదయం మారాలి అంటే ఖచ్చితంగా దేవునికి మన జీవితంలో సమయాన్ని మనం ఇవ్వాలి. మెయిన్గా, ముఖ్యంగా, ప్రాముఖ్యముగా వేషధారణ వంటి లక్షణములను మనలో లేకుండా ఆయన ముందు మనం ఖచ్చితంగా క్లియర్గా మన జీవితాన్ని మనం ఆయనకు చూపించాలి. ఎప్పుడైతే ఈ లక్షణములన్నీ మనం కలిగి ఉంటామో మన హృదయము ఖచ్చితంగా శుద్ధి చేయబడుతుంది. అప్పుడు మనం చెప్పవచ్చు ధైర్యంగా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు. నేను కూడా నా తండ్రిని చూచాను, నా హృదయం కూడా మార్చబడి ఉన్నదని మనం ఖచ్చితంగా నమ్మకముగా బల్ల గుద్ది మరి చెప్పవచ్చు విశ్వాసంతో. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా నిలవబడి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఈ దినాన నీతో మాట్లాడినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నా ఆలోచనను బట్టి, నా క్రియలను బట్టి, నా జీవితాన్ని బట్టి ఆయన ఈ దినాన నాతో మాట్లాడి ఉన్నాడని నీకు అనిపిస్తే ఇదే సరైన సమయము, ఇదే రక్షణ దినము. దేవునికి నీవు సమర్పించుకోవడానికి, నీ హృదయమును బలిదానముగా ఆయనకు అర్పించడానికి సిద్ధపడండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడును మహిమాన్వితుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు మాతో మాట్లాడి ఉన్నావు. ఎవరైతే హృదయ శుద్ధి గలవారు ఉంటారో వారు మాత్రమే నిన్ను చూస్తారని నీవు మాట్లాడుతున్నావు. ఎవరైతే వారి హృదయమును, నడతలను, జీవితములను క్రమముగా సరిచేసుకు ఉంటారో నీ వాక్యము చేత ఉతుకుకొని ప్రభా పరిశుద్ధంగా నీ ఎదుట నిలబడుతుంటారో వారు ఖచ్చితంగా నిన్ను చూస్తారని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఈ దినాన మాతో మాట్లాడిన విధానానికి వందనాలు తండ్రి. వినిన వారందరూ వాక్యాన్ని విడిచిపెట్టుకున్నాం, మరలా ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నీలో బలపడుతూ విశ్వాసం ఇంకనూ ఫలభరితమైన జీవితంలో పొందే వరకు ఉన్నట్టు సహాయం చేయండి. అనేక దూర ప్రాంతం నుండి వచ్చినారు ప్రభావం, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప దయచేయమని అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా నీ రక్షణ, నీ ఆత్మ అభిషేకం నీవు దయచేయమని అడుగుచున్నాం. చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఔషధాలు దయచేయండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే బలపరచండి, స్వస్థపరచండి. రోగం నుండి, శోధం నుండి, వేదన నుండి విడుదల దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభా. ప్రారంభంగా తండ్రి మొదటిగా నీ బలను మేము అర్పణగా మేము తీసుకుంటూ ఉండగా తండ్రి దానికి కావలసిన సిద్ధపాటును మీరు మాకు దయచేయండి. ఏ పాప క్రియ అయినను, ఏ సిద్ధపాటు మాకు లేకపోయినా మమ్మల్ని మన్నించండి, క్షమించమని అడుగుచున్నాం. సహాయం చేయండి. మరలా నీ చిత్తమైతే, నీ రాజ్యము ఆలస్యమైతే ప్రభా తండ్రి మేము అనేక దినాల్లో నిన్ను ఆరాధించడానికి నీవే మమ్మల్ని ఐక్యం చేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి. ఈ సోషల్ మీడియాలో ప్రభా ఎందరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరూ నీ వాక్యం ఫలింప చేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి ప్రభా. ప్రాముఖ్యంగా యవనస్తులను దర్శించండి, వారితో నీవు మాట్లాడమని అడుగుచున్నాం. తల్లిదండ్రులు దర్శించండి, వారిని ప్రభా బలపరచమని అడుగుచున్నాం. ఈ సంఘము నీ నామం గణపరిచే వరకు ఉన్నట్టు సహాయం చేయండి. ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రభా నీ నామంను గురించి మేము ప్రయాసపడే అటు భాగ్యము, నడిపింపులు దాచండి. నీ సేవకులను బలపరచండి, స్వస్థపరచండి తండ్రి. నీ పనివారిగా నీవే వాడుకున్నామని అడుగుచున్నాం. సహాయం చేయండి. ఎన్నిక లేని నన్ను ప్రభా, ఎందుకు పనికిరాని వాడు నన్ను ఎందుకు నేను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. మా ద్వారా నీ నామం కనపరచబడినట్టు నీవే నీ జ్ఞానము, నీ నడిపింపులు దయచేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి, కృప దయచేయండి ప్రభా. నీ చిత్తమైతే మేము మరి ఒకసారి నీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించే వారిగా ఉన్నట్టు సహాయం చేయమని అడుగుచున్నాం. ఎవరు ఏ అక్కరి కొలది వచ్చినారో, ఏ అవసరత కలిగి వచ్చినారో ప్రతీది ప్రభా 30 60 100 నీవే ద్వారములు తెరవమని అడుగుచున్నాం. సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఆ కృపను వారు పొందుకొని తిరిగి వెళ్ళినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి కృప, కాపుదల, రక్షణ ఇప్పుడు నేనప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు, మనకు, మన కుటుంబాలకు, మన సంఘములకు ఆయన కృప ఎల్లప్పుడూ తోడండి నడిపించును గాక. ఆమేన్.